ప్రశ్న ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, అందుకే ఫస్ట్ తీసుకోమని కోరాను అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 2లో పెడతాం జరిగింది. గత 20 నెలల కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాం అధ్యక్ష. అవి ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామనేది ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు. సంబంధించిన దానికి ప్రాతిపదిక ఏమిటి అనేది కూడా అడిగాం అధ్యక్ష. మీరే చెప్పారుగా 99 పైసలకి ఇచ్చారని. అదే అది కన్ఫర్మ్ చేయాలి కదా అధ్యక్ష. ధరలు లేవు దాంట్లో ఇచ్చిన ఆన్సర్లో. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజమా అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, అది ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది మూడో క్వశ్చన్ అధ్యక్ష. మూడోది వచ్చి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష. చెప్తే నేను తర్వాత. ఓకే సార్. అధ్యక్ష, మీరే చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, మూడో ప్రశ్న సమాధానం